ఎన్నో రకాల థ్రిల్లర్స్ మనకి తెలిసిందే. రామ్ గోపాల్ వర్మ గారి థ్రిల్లర్ జానర్ అనేది చాలా ప్రత్యేకం. అందులో పాలిటిక్స్‌ని మిక్స్ చేస్తే ఏ విధంగా ఉంటుందో మనకి రక్త చరిత్రతోనే చూపించారు. రక్త చరిత్ర నుంచి మొదలుపెట్టి వ్యూహం వరకు వచ్చారు. సో ఇప్పుడు ఎలాంటి వ్యూహం పనబోతున్నారు, అది థ్రిల్లర్ జానర్‌లో ఎలాంటి ఫ్లేవర్ మిక్స్ చేయబోతుంది పొలిటికల్ థ్రిల్లర్ జానర్‌లో అనేది మనం రాము గారిని అడిగి తెలుసుకుందాం. బాస్, మీరు మాకు బాస్ ఫిల్మ్ మేకింగ్‌లో. సో మా ప్రయాణం మీ నుంచి ఆరంభమైంది కాబట్టి, సో వర్మ గారు, థ్రిల్లర్ అనేది మీ స్పెషల్ జానర్ అయితే పాలిటిక్స్ని అందులో కలపడానికి వాట్ ఎక్సైట్స్ యూ అనేది నా మొదటి ప్రశ్న. ఐ ఫీల్ అంటే పొలిటికల్ థ్రిల్లర్ అనేది అంత కరెక్ట్గా అదే నేను చెప్పలేను. వ్యూహం ఐ వుడ్ కన్సిడర్ పొలిటికల్ డ్రామా యాక్చువల్లీ. అంటే థ్రిల్లర్ అంటే మనకి జనరల్ వాడుక భాషలో ఒక ఇన్వెస్టిగేటివ్ ప్రాసెస్ ఏమవుతుంది అని ఉంటుంది. బట్ దిస్ ఈజ్ మోర్ డ్రామా బిట్వీన్ ద ప్రిన్సిపల్ క్యారెక్టర్స్. వైఎస్ఆర్ గారు పోయిన తర్వాత ఏర్పడిన పరిస్థితుల్లో ఆ పొలిటికల్ వ్యాక్యూమ్ని ఫిల్ చేయడానికి ఎవరెవరు ఎలాంటి ఎజెండాలు వ్యూహాలు పన్నారు అనేది బేసిక్ ప్లాట్ ఆఫ్ ద ఫిల్మ్. యా. సో బిహైండ్ ఆఫ్టర్ ది రాజశేఖర రెడ్డి గారు కాలం చేసిన తర్వాత ఎలాంటి ఇన్సిడెంట్స్ జరుగుంటాయి అనేది కల్పిత కథైనా ఖచ్చితంగా? నో, కల్పిత కథ కాదు ఇది. ఇప్పుడు బేసిక్ పాయింట్ మనకి ఒకటి డొమైన్లో ఉంటుంది. ఇది పబ్లిక్గా వాళ్ళు చెప్పింది అవ్వచ్చు, వేరే వాళ్ళు చెప్పింది అవ్వచ్చు, లేకపోతే జర్నలిస్టులు తెలుసుకుని రాసింది అవ్వచ్చు. సో ఇలాంటి వేరియస్ సోర్సెస్ నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్ నేను ఆ డాట్స్ కనెక్ట్ చేసి నాకు అర్థమైన పర్సెప్షన్లో నేను తీసాను. ఏం జరిగింది అల్గారిథం అనేది రెడీ అయిందంటారు స్క్రిప్ట్లో. స్క్రిప్ట్ అల్గారిథం అనేది ఒకటి ఉంటుంది కదా. కరెక్ట్. సో ఆ స్క్రిప్ట్ డిజైన్ చూసినప్పుడు మోస్ట్ ఆఫ్ ది ఫిల్మ్ మేకర్స్ విల్ ట్రై దేర్ లెవెల్ బెస్ట్ టు గెట్ ఎ పెర్ఫెక్షన్. అంటే కమరాజ్యంలో కల్పరెడ్డిలో ఆల్రెడీ ఇదే టైప్లో వచ్చింది. అండ్ పవర్ స్టార్ దట్ ఈస్ నాట్ ట్రూ. ఇప్పుడు కమ్మరాజ్యం అనేది ఒక ఫిక్షనల్ స్టోరీ. జగన్ గారు గెలిచిన తర్వాత ఇలాంటి రెండు వేరే వేరే గ్రూపులు వస్తే ఒక ఈక్వేషన్, పవర్ బ్యాలెన్స్ అనేది చేంజ్ అయినప్పుడు పవర్ ఈక్వేషను కొన్ని అవుతాయి. అది సో ఇట్ ఈస్ ఎ ఫిక్షనల్ అండ్ ఆల్మోస్ట్ ఒక సటారికల్ ఫిల్మ్ అది కమ్మరాజ్యం. లక్ష్మీస్ ఎన్టీఆర్ అనేది ఇట్ ఈజ్ ఒక 30 years బ్యాక్ 25 years బ్యాక్ జరిగిన ఒక ఇన్సిడెంట్ ఏంటి దాని వెనకాల ఉన్నది ఇదని. పవర్ స్టార్ జస్ట్ ఎ షార్ట్ ఫిల్మ్ మేడ్ ఫర్ ఎఫెక్ట్. అదే విధానికి ఇది లేదు. బట్ అదే వరుసలో వచ్చిన సినిమాగా అనిపిస్తుంది చూస్తే. ఎందుకంటే వ్యూహం అనేది ఇట్స్ ఎ ట్రూ స్టోరీ. వ్యూహం అనేది ఇవాళ జరుగుతున్న ఇన్సిడెంట్లు, మొన్నటి వరకు జరిగిన ఇన్సిడెంట్లు, ఇంక్లూడింగ్ సిబిఎన్ గారు జైలుకి వెళ్ళటం కూడా ఉంటుంది. సో జరుగుతున్న దాన్ని చేజ్ చేసి సినిమా తీయటం అనేది ఇప్పుడు నాకు తెలిసి ఇంతవరకు ప్రపంచ చరిత్రలో ఫస్ట్ టైం ఉంటుంది. సో మెనీ పొలిటికల్ థ్రిల్లర్స్, ఐకానిక్ ఫిల్మ్స్ ఉన్నప్పుడు మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఒకటి ఉంటుంది కదా. ఇప్పుడు వ్యూహానికి చాలా అడ్డంకులు వచ్చాయి. జనరల్గా ఎలక్షన్స్ టైం దగ్గర పడింది. దానికి తోడు వ్యూహం మీద ఎక్స్పెక్టేషన్స్, అంటే ఆ పార్టీకి సపోర్ట్ చేసి చాలామంది సామాన్య ప్రేక్షకులు ఇప్పుడు నేను వ్యూహం చూడాలా అన్న క్వశ్చన్ మార్క్లో ఉంటారు కదా. టు గ్రాప్ ది అటెన్షన్ ఆఫ్ మోర్ పీపుల్ వాట్ యూ హ్యావ్ టు డూ అనేది యాక్చువల్లీ పబ్లిసిటీ దాంట్లో మీ దగ్గర మీరు నేర్చుకోవాలి, చాలా మంది ఫిల్మ్ మేకర్స్ నేర్చుకోవాలి. ఇప్పుడు ఇక్కడ స్ట్రాటజీ మీరు ఎలాంటిది ఉపయోగిస్తున్నారు అంటే టు గ్రాప్ ది అటెన్షన్ ఆఫ్ పీపుల్ ఇన్ టు వ్యూహం థియేటర్స్? వాట్ విల్ యూ సే? ఎనీ ఫిల్మ్ ఎవెన్చువల్లీ ఇట్ ఈస్ ద ట్రైలర్ విచ్ ఈస్ ద ఓన్లీ స్ట్రాటజీ. ట్రైలర్ మించిన ఏమి ఉండదు. కాకపోతే సినిమాలో ఉన్న విషయం ఒక సబ్జెక్ట్ మ్యాటర్ బట్టి ఏదో ఇంటర్వ్యూలో చెప్పడానికో, ట్వీట్ పెట్టడానికో, లేకపోతే ఏదైనా ఒక స్లోగన్ ఇయటానికి అలాంటి వాటికి పనికి వస్తుంది ఆ జానర్ బట్టి. వ్యూహంకి వస్తే ఇట్ ఈస్ లైక్ ఎ పొలిటికల్ కామెంట్. సినిమా ఇట్ సెల్ఫ్ ఈజ్ అ పొలిటికల్ కామెంట్. సో పబ్లిసిటీ కూడా దాని చుట్టూ తిరుగుతుంది. అంటే ఫిల్మ్ మేకింగ్ నెక్స్ట్ ప్రాసెస్లో చేసి ప్రాసెస్లో ఇప్పుడు వాట్ నెక్స్ట్ అనేది ఒకటి ఉంటుంది కదా సార్. ఆఫ్టర్ 100 ఫిల్మ్స్ వాట్ నెక్స్ట్ అనే ప్రాసెస్లో ఇప్పుడు కూడా ఒక థ్రిల్లర్ ఎలిమెంట్ ఉన్నా కూడా ఈవెన్ పాలిటిక్స్ మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు కదా. అంటే ఇప్పుడు ఈ సినిమా తీయాలి, ఇమీడియట్గా వ్యూహం అయిపోయింది కదా, సరే జానర్ మారుస్తారు అని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. వెంటనే శపథం అని అనౌన్స్ చేశారు. సో వ్యూహం, శపథం రెండు ఒకే సినిమా 2 partsలో వస్తుంది. అది మొత్తం జగన్ స్టోరీ. ఫస్ట్ పార్ట్ ఆయన అయ్యే వరకు, సీఎం అయ్యే వరకు. సెకండ్ పార్ట్ సిబిఎన్ జైలు అయ్యే వరకు. సో 10 years జర్నీ ఆఫ్ జగన్ క్యాప్చర్ చేసాం. అది చాలా ఎక్కువ అయిపోతుంది కాబట్టి 2 partsగా పెట్టాం. సో రెండు ఒకే సినిమా. సినిమా రెడీ అయిపోయిందా సార్ శపథం? నెక్స్ట్ వీక్ రిలీజ్. అది కూడా నెక్స్ట్ వీక్ సెన్సార్, అది కూడా సెన్సార్ పూర్తయిందండి. సో ఇప్పుడు 2వ తారీఖు వస్తుంటే అది ఆల్మోస్ట్ ఆఫ్టర్ 10. ఎనీ డేట్? 9th. మీ వ్యూహాన్ని థియేటర్లో ప్రేక్షకులు చూడడానికి మీరు చేసే పబ్లిసిటీ స్టంట్ ఏదైనా ఉందా? ఇవి స్టంట్ ఇంటి ఏమి ఉండదు. ఎవెన్చువల్గా సినిమాలో ఉన్న సబ్జెక్ట్ మ్యాటరు
ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది అనేది వాళ్ళు ఒకవేళ ఉంటే చూస్తారు, లేకపోతే చూడరు అంతే. ఇంకేం స్టంట్ ఏముంటుంది దాంట్లో? స్టంట్లతోటి ఏ సినిమా చూడరు ఎవరు. ఫోన్కి మీరు నైట్ కానీ దాని మీదే చూసారని తెలియదు కదా, అది ఏదో అడ్వర్టైజ్మెంట్ గిమిక్స్ అని మన కోసం మనం చేసుకుంటాం, దాని మూలాన్ని చూస్తారా లేదని ఎవరికి తెలియదు. సో వ్యూహం ఎలా రిజల్ట్ ఏమన్నా మీకు ఆ ఇంపాక్ట్ అనేది పడదు నాకు తెలిసి. ఇప్పుడు నేను వేల సార్లు చెప్పాను, నేను ఒకసారి సినిమా అయిపోయాక దాని గురించి ఇంకా ఆలోచించిన అసలు. ఓకే, ఇప్పుడు వచ్చే వ్యూహం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సపోర్టివ్గా వస్తుంది సినిమా. సో టీడీపీ నుంచి కానీ జనసేన పార్టీ నుంచి కానీ ఆ కార్యకర్తల నుంచి కానీ మీకు వచ్చే బెదిరింపు కాల్స్ మీకు ఎన్ని వచ్చినా మీరు పట్టించుకోరు. బట్ అట్ ప్రజెంట్ వాళ్ళు మీరు పట్టించుకోరు కదా అని వాళ్ళు కూడా ఊరుకోరు. మీకు ఆటంకాలు వచ్చాయి, వ్యూహానికి ఆటంకాలు వచ్చాయి, సెన్సార్ లేట్ అయింది, అయినా కానీ మీరు పట్టుదల వదలకుండా చేశారు. రేపు రిలీజ్ ఉంది, వీఆర్ ఎక్సైటెడ్, లిటరలీ చూస్తాం. ఎందుకంటే వర్మ గారు అలాంటి సినిమా తీసినా ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ ఎత్తుకునే ప్రేక్షకుడు ఉంటాడు. కానీ మీకు ఇంకా అడ్డంకులు పెట్టేవాళ్ళు, మిమ్మల్ని బెదిరించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? నేను చెప్పేది వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు, మేము చేసేది మేము చేస్తాం, ఫైనల్గా వచ్చేస్తాం కదా. రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారంటే అప్పుడు రామ్ గోపాల్ వర్మ మీద కక్ష తీర్చుకునే ఛాన్స్ వాళ్ళకి ఇంకా ఎక్కువ. ఎవరి మీద ఏం చేయలేరండి, అన్ని మాటలు. డెమోక్రటిక్ కంట్రీలో అండర్ ద కాన్స్టిట్యూషనల్ రైట్స్ నా వర్షన్ ఆఫ్ ఎ రియల్ లైఫ్ ఇన్సిడెంట్ అండ్ క్యారెక్టర్స్ చేయడానికి నాకు ఒక రైట్ ఉంది, అది ఎక్సర్సైజ్ చేస్తున్నాం. ఆ ఎక్సర్సైజ్ చేసినందుకు ఎవ్వరు ఏమి చేయలేరు. మీరు క్రైమ్ చేసి మీరు ఏదో చేసి ఇలాంటి అన్నీ చేస్తే అది లీగల్గా ఇన్స్టిట్యూషనల్స్ అప్లై చేస్తారు, అంతేగాని ఊరికి ఇవన్నీ మిగతా మాటలు. మీ వరకు బెదిరింపు కాల్స్ కొత్త కాదు. ఫస్ట్ థింగ్ బెదిరింపు కాల్స్ ఎవరు చేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రాంగ్. అది యూట్యూబ్లో ఇంకా కెమెరా ఒక్కటే ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏదో వాగుతారు అంతే, లేకపోతే ట్రోలింగ్లో ఊరు పేరు లేని మొహాలు వాళ్ళు ఏదో ట్రోల్ చేస్తారు, అంతగానే ఉంటాయి బెదిరింపు కాల్స్. అంటే మిమ్మల్ని ఇంపాక్ట్ మీరు పట్టించుకునే ప్రిఫరెన్స్ ఇవ్వలేదు, మీరు మిమ్మల్ని ఇంపాక్ట్ చేయలేదు, బట్ మీకంటూ థ్రెట్ ఉందని మీరు ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. నో, See, threat is everybody is vulnerable. Everybody has limited power. అది జరిగినప్పుడు జరుగుతుంది, చూద్దాం. అది ఇప్పుడు వ్యూహం గురించి ప్రత్యేకంగా సినిమా చూసిన తర్వాత మళ్ళీ మీరు ఇంటర్వ్యూ ఇస్తే విలేకరులకి, ఆ మధ్యలో నేను కూడా కొన్ని వస్తాను. షూర్. అండ్ ఐ హ్యావ్ సో మెనీ ఫిల్మ్ మేకింగ్ డౌట్స్ అండ్ మిమ్మల్ని చూసి ఒక క్లౌడ్ లైన్లో ఉన్నందుకు కొన్ని మర్చిపోయాను. విల్ డూ ఇట్ ప్రాపర్లీ అండ్ వెరీ ఇంటర్వ్యూ టచ్ అవుదాం. ఇవన్నీ రాము గారితో ఇంకా చాలా ఉంది, పుస్తకాలు సినిమాలు చేయొచ్చు ఆ ప్రశ్నలతోటి. ఇంటర్వ్యూకి పరిధులు ఉన్నాయి కాబట్టి ప్రజెంట్ ముగించుకొని, సో రాము గారు, మెనీ థ్యాంక్స్ ఫర్ గివింగ్ అస్ ది పర్టికులర్ ఇంటర్వ్యూ. ఓకే.